హాయ్ ఎవ్రీవన్. నేనేంటంటే కొన్ని హోమ్ టిప్స్ చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు మనము పూజ దేవుడి పాటలు టీవీలో వస్తుంటాయి కదా! లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం అలాగే ఏవైనా వచ్చినప్పుడు మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటారు. కొంతమంది ఏంటంటే లేట్‌గా స్నానం చేస్తారు. ఒక 11:30 అలాగ అయిపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటారు కదా! అంటే స్నానం చేయకుండా పెట్టుకోవచ్చు. గానీ స్నానం చేయకుండా పెట్టుకునే కన్నా స్నానం చేసి పెట్టుకుంటే చాలా అద్భుతమైన విశేషం మనకి ఉంటదనమాట. మన ఇంట్లో, మన గృహంలోని. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మార్నింగ్ అవ్వకపోతే ఈవినింగ్ పెట్టుకోవచ్చు. మన ఎలాగో మార్నింగ్ లేట్ అవుతది కాబట్టి ఈవినింగ్ స్నానం కంప్లీట్ అయిపోద్ది కాబట్టి ఈవినింగ్ అన్నా మనం పెట్టుకొని కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగా మన ఇంటికి, మన గృహానికి, మన గృహంలో చాలా మంచిదనమాట. మంచి వైబ్రేషన్స్ అనేసి మన ఇంట్లోకి వస్తాయన్నమాట. అలాగ స్నానం చేసి పెట్టుకుంటే. టీవీలో వస్తున్నాయి కదా అని ఎలాగ పడితే అలాగా మనం చేయకుండా స్నానం చేసి పెట్టుకుంటే మనకి మంచి అద్భుతమైన విశేషం అనేది మన గృహంలో ఉంటదనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి నెగెటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా! నెగెటివ్ ఎనర్జీస్ మనకి బాగా ఇంట్లో ఎక్కువగా ఉంటాయి. మనకు తెలియకుండా కొన్ని నెగెటివ్ ఎనర్జీస్ మన ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటది. అది మనకు తెలీదు. మనకు తెలియకుండా చాలా మనకి ఇంట్లోని కొన్ని పనులవి అవ్వనమాట. అందుకని ఏంటంటే నెగెటివ్ ఎనర్జీ పోవాలంటే మనము నిమ్మకాయ ఉంటుంది కదా! నిమ్మకాయని క్లీన్ చేసేసుకొని మన ఇంట్లోని ఆంజనేయస్వామి బొట్టు ఉంటుంది కదా! ఆంజనేయస్వామి బొట్టు అన్నా, లేకపోతే సాయిబాబా అన్నా, లేకపోతే శివాలయంలో విభూది అన్నా, ఆ విభూది అన్నా ఉంటుంది కదా! ఆంజనేయస్వామి బొట్టు, విభూది బొట్టు, ఆ నిమ్మకాయ శుభ్రంగా క్లీన్ చేసేసి, ఆ నిమ్మకాయకి పెట్టేసి మనము హాల్లోని ఒక ఆ హాల్లోని ఒక సెల్ఫ్ ఉంటది కదా! సెల్ఫ్‌లో ఒక దగ్గర ఎవరికీ కనిపించకుండా ఒక మూలన పెట్టుకుంటే మనకి మనకి నెగెటివ్స్ అనేవి వస్తాయి కదా! ఆ నెగెటివ్స్ మనకి మన గృహంలోనే మన మీద పడకుండా, మన గృహంలో ఎటువంటి హాని కలగకుండా మంచి విశేషం అనేది మనకి జరుగుద్దనమాట అలా పెట్టుకోవడం వల్ల. ఆ నెగెటివ్ ఎనర్జీ మనకి ఏంటంటే ఆ నిమ్మకాయ వలన మనకి ఇంట్లోకి రాకుండా మనకి ఈట్ల మీదే మన మీద గాని, మన గృహంలో గాని ఏ పనులకి ఏ ఆటంకం ఏవి లేకుండా మనకి ఆ నిమ్మకాయ మనకి మంచి అద్భుతాన్ని ఇస్తదనమాట. అందుకని మనం ఇలాగ చేసుకోవచ్చు. ఓకే. థ్యాంక్ యూ.